డాక్టర్ ప్రసన్న కుమార్. నేను ఒక రొమటాలజిస్ట్‌ని. ఈరోజు మనం ఏం చూద్దాం అనుకుంటున్నామంటే రొమటాలజీ అంటే ఏంటి? రొమటాలజిస్ట్ అంటే ఎవరు? సో, రొమటాలజీ అంటే ఒక మెడికల్ సూపర్ స్పెషాలిటీ అండి. అంటే ఇప్పుడు మన కార్డియాలజీ, న్యూరాలజీ, నెఫ్రాలజీ ఎలా ఉంటుందో, అలాగే రొమటాలజీ కూడా ఒక మెడికల్ సూపర్ స్పెషాలిటీ అనమాట. ఇందులో మెయిన్‌గా మనం ఏం చూస్తాం? మనం మెయిన్‌గా ఏంటంటే రొమటాలజీ అనే సబ్జెక్ట్‌లో మనం బేసిక్‌గా 2 మెయిన్ సిస్టమ్స్‌కి ఎఫెక్ట్ అయ్యే జబ్బులను చూస్తాం. మెయిన్‌గా సిస్టమ్స్ ఏంటంటే నంబర్ 1 మస్కులోస్కెలిటల్ సిస్టమ్. నంబర్ 2 ఇమ్యూన్ సిస్టమ్. నంబర్ 1 మస్కులోస్కెలిటల్ సిస్టమ్‌లో ఏమొస్తదంటే డిసీజెస్ విచ్ ఎఫెక్ట్ దిస్ మజిల్స్ అంటే కండరాలు, బోన్స్, జాయింట్స్ ఈ ఈ యొక్క జబ్బుల్ని ఇప్పుడు మనం చూస్తుంటాం స్కెలిటల్ సిస్టమ్ అనంగానే బోన్స్ అండ్ జాయింట్స్ అంటే ఆర్థరైటిస్ అనే జబ్బుల్ని మనం ఇందులో చూస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ చూసారా ఈ చిన్న చిన్న వేళ్ళు వాపు అంటే కీళ్ళవాత వ్యాధులు మనం స్కెలిటల్ సిస్టమ్‌లో చూస్తాం అనమాట. ఇంకా రెండోది ఏంటంటే ఇమ్యూన్ సిస్టమ్. మనకేంటంటే ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీకి చాలా అవసరం. అంటే ఇన్ఫెక్షన్స్‌ని ఫైట్ చేయాలన్నా అంటే వైరల్ ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, ఫంగల్ ఇన్ఫెక్షన్స్ మన బాడీకి రాకుండా మన బాడీలో ఒక సిస్టమ్ ఉంటుందండి. దాన్ని ఇమ్యూన్ సిస్టమ్ అంటాం అనమాట. ఇప్పుడు ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఎప్పుడైతే ఎఫెక్ట్ అవుతుందో అప్పుడు కొన్ని డిసార్డర్స్ వస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూన్ సిస్టమ్ తగ్గిందనుకోండి, ఇమ్యూనో డెఫిషియన్సీ అంటాం అనమాట. అందులో కూడా కొన్ని జబ్బులొస్తాయి. ఇంకోటి ఇమ్యూన్ సిస్టమ్ ఓవర్ యాక్టివేట్ అయినా కూడా. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మేము డీల్ చేసే డిసీజెస్ పేరు ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ అంటారు. అంటే ఆటో ఇమ్యూన్ అంటే అర్థం ఏంటంటే మన బాడీకి అగైనెస్ట్‌గా మన బాడీ యొక్క ఇమ్యూన్ సిస్టమ్ పనిచేస్తుందనమాట. అందులో వచ్చే జబ్బులను కూడా ఒక రొమటాలజిస్ట్ డీల్ చేస్తాడు. సో, రొమటాలజిస్ట్ అంటే ఈ రొమటాలజీ యొక్క బ్రాంచ్‌లో 3 ఇయర్స్ ఆఫ్ డీఎం ట్రైనింగ్ తీసుకున్న తర్వాత రొమటాలజిస్ట్ అని పిలువబడతారండి. ఐదర్ డీఎం కోర్స్ ఆర్ డీఎన్బీ కోర్స్ ఇవి చేసి మనకు ఆ రొమటాలజీ ఫీల్డ్‌లోకి వస్తారు. థాంక్ యూ.